సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ టైం చూసి ఎంతగానో నవ్వుకున్నారు కదా. అలాంటి ఒక మంచి కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్నారు గలాటా గ్యాంగ్. ఈ రోజు కంటెంట్ వచ్చేసి భార్య భర్తలు కలిసి ఒక షోకి వచ్చి ఒక యాంకర్ ని ఎలా ఆడుకున్నారు, వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్సేషన్ ఎలా ఉందో మన ముందుకు తీసుకొస్తున్నారు గలాటా గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ గలాటా గ్యాంగ్. ఇంతవరకు మనం ఎన్నో జంటలు కలిపాం. ఈ రోజు ఒక జంట కలపబోతున్నాం. అయితే ఓలేటి లక్ష్మి అండ్ విత్ హెర్ ఫ్యామిలీ సుబ్బయ్య గారు అండ్ వాళ్ళ బ్రదరు కోటయ్య గారిని ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. ప్లీజ్ వెల్కమ్ లక్ష్మి గారి భర్త సుబ్బయ్య గారు. వీడెందుకు వచ్చాడు సార్? వీడెందుకు వచ్చాడు? ఎందుకు వచ్చింది సార్? నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి లక్ష్మి గారు, మీ తరపున మాట వాదించడానికి ఎవరైనా ఉన్నారా? తరపున కొట్లాడడానికి మా అన్న వచ్చిండు. కొట్లాడడానికి? సరే పిలిపించండి. అన్నా నమస్కారం. బరుగులు అమ్ముకునేందుకు వచ్చారు సార్ వీళ్ళు. సార్ అలాంటి కామెంట్స్ చేయొద్దు సార్. పరిచయం కూర్చున్నారు కదా, మాట్లాడండి. మాట్లాడదాం సార్. మాట్లాడేసి ఈ తాడు పెట్టి తెలుసుకోవాలి, వదిలించుకోవాలి సార్. ఓకే ఈ రోజు చెప్తాడు మా అన్న. చెప్తాడు. ఏం చెప్తాడు? టీ చెప్పైతే ఆగండి, మాట్లాడుతుంది. నేను మాట్లాడుతున్నాను. చెప్పండి లక్ష్మి గారు, మీకు రావడానికి గల కారణం చెప్పండి. మా ఇంట్లో కొట్లాడనికే ప్లేస్ లేక ఈడికి వచ్చి కొట్లాడుతున్నావు. కొట్లాడాక దాన్ని కొట్టాలంటే ప్లేస్ సరిపోదు సార్. ఎట్లా కలుగుతాయి మీకు షో? కొట్టుకొని వచ్చిన మీరు కొట్టుకోవడానికి రేటింగ్ కోసమే కదా పిలిపించింది. అవును, కరెక్ట్ కదా. కానీ మీరు సరే చెప్పండి అమ్మా, ఏం ప్రాబ్లం చెప్పండి నాకు. మీరు ఇప్పుడు రావడానికి గల ఉద్దేశం అని చెప్పండి అమ్మా. దేశంతో మాకేంటి పని సార్? మా దేశం మాకుంది. ఎంకమ్మ ఉద్దేశం అంటే దేశం కాదు, నువ్వు ఉండే దేశం కాదు. ఉద్దేశం అంటే ఏమైనా ఉందే అభిప్రాయం అని. ఏమి లేకుండా ఎందుకు వచ్చినా పో బయటికి. ఉద్దేశం లేకపోతే ఎందుకు వచ్చినా నువ్వు ఇది? సార్ ఉద్దేశం ఉండదు కదా సార్. కారణాలు ఏంటి అని అర్థం. కారణాలు ఏంటి ముందే చెప్పాలి. సరే దండిగా ఉన్నాయి సార్. దాంతో వదిలించుకోవాలని కారణాలు దండిగా ఉన్నాయి. చెప్తాను ఇప్పుడు మొత్తం. చాలా కారణాలు ఉన్నాయి. సార్ ఇంత చికాకు ఉన్నారు, మీ ఇంట్లో ఏదైనా చికాకు జరిగాయి? మా ఇంట్లో చికాకులు రోజు జరుగుతున్నాయి సార్. రోజు వడియాలు వేస్తే కాకులు చూపడుతున్నాయి. చీ అని కాకులు తప్పితే చికాకులు అవుతున్నాయి సార్ మాకు. చికాకులు అంటే చికాకులు కాదు సార్, మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా అని అడుగు. గొడవలు జరుగుతున్నాయి సార్. పక్కింటి భారతమ్ముకున్న గొడవలు జరుగుతున్నాయి. మధ్యలో ఇల్లు పొలం ఎత్తుంది. అందుకే ఇక్కడికి వచ్చినాం మనం. నిన్ను చూసి ఎవరు మాడుతున్నదే? భారతమ్మ చూసి మాడుతాను తెలుసా? సార్ సరే చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం ఏం చెప్పండి. భర్త దృష్టిలో భార్య ఎప్పుడు ఒక మెట్టు పైన ఉండాలి కదా సార్. ఒక మెట్టు కిందనే ఉంచుతాడు. మీకు మెట్టు కావాలి కదా, ఒక మెట్టు పైన కావాలి, తీసుకొని వస్తా ఉండు. ఎక్కడ వెళ్తున్నావా? నా రేటింగ్ మొత్తం పోయినా ఉంది. యాడి పో సార్, అదొక మెట్టు పైన ఉండాలి. 2 మెట్లు చెప్తా, పైన పెట్టుకుంటుంది, యాడ పెట్టుకుని పెట్టుకొని. సార్ ఒక మెట్టు 2 మెట్లు చెప్తా సార్. ఏం చేస్తా చేసుకోండి దాన్ని. మా భార్య అనుకున్నా సార్. సార్ తినేటప్పుడు పులుపు ఉంటేనే చెప్పండి సార్. బల్బు అంటారు సార్. ఇదంతా కాదమ్మా, అసలు ప్రాబ్లం ఏంది నాకు ఖర్చు చెప్పండి. వాడిపై నాకు అనుమానం సార్. నాకు కూడా సార్. దానికుంటే ఒక ఈయనకెందుకు సార్ అనుమానము? అన్ని చూసాడు
మా అన్నయ్య. సార్ నేను ఏం చేస్తాను అను దగ్గర మాడతా సార్ సార్ అను దగ్గర ఉంటే అనుమానం ఏంది సార్? అనుతో ఉంటావనే అనుమానం. ఈ బొంగులో అనుమానాలు నాకు తెలియదు సార్. నేను చెప్తానా నేనైతే మంచోడిని. మా కుటుంబ భారాన్నంతా నేనే మోస్తున్నాను సార్. సార్ నేనేమన్నా పక్కింటి భార్యను మోస్తున్నా సార్? నేను భార్యను మోస్తాను సార్. నువ్వు అదే మోస్తావురా. ఈ రోజుతో నేను భరించలేకపోతే టెన్షన్ నేను జాండు బాంబు మూసుకో. సరేలే మూసుకుంటా. చెప్పు నేను నీ బాధ చెప్పు. ఏం లేదు సార్. నేను మా జీవితాల కోసం మా పిల్లల జీవితాల కోసం ఎంత ఆలోచనగా ఉంటాను తెలుసా సార్. సార్ నేనేమో పక్కన సులోచనతో ఉంటాను సార్. నేను ఆలోచనలో ఉంటాను సార్. లేత కొట్టండి పుట్టిది. నాకు డౌట్ అయ్యా, మీద లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? మాదా ఇది ఏదో మ్యారేజ్ లేకనే మ్యారేజ్ బ్యూరోలు ఉంటారు కదా, వాళ్ళు చేస్తారు. ఏ మ్యారేజ్ ఇది? అరేంజ్ మ్యారేజ్. అదే మాది. అదే డైరెక్ట్ చెప్పొచ్చు కదా అనొచ్చు. నీకు తెలుసు లేదని నేను చెప్పాను సార్, చిలక చెప్పినట్టు. చిలక చెప్పాడు అంటే ఆగలేదు. ఏం చేస్తాం, మ్యారేజ్ బ్యూరో అన్నారు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాం. ఒక మంచి పని చేసింది. కాదు సార్, చిలక చెప్పినట్టు అంటున్నాడు. చిలక చెప్పాడు పోయి ఆమె చెప్పలేదు ఇంతవరకు. వీడికోసం నా జీవితాన్ని వదిలేసుకున్నాను తెలుసా సార్ మీకు. సార్ నేను పెళ్లి చేసుకుని మా పక్కటి జీవితాన్ని వదిలేసుకున్నా తెలుసా నేను. ఎంతమంది సార్ ఇది ఎక్కువ కొడుతుంది సార్, నేను చెప్తున్నాను. ఇట్లా ఇది కొట్టించి దాన్ని పిలిచి అని చెప్పి వెళ్ళిపోతే చెప్తాను. నిన్ను కొట్టడానికి ఇక్కడికి వచ్చా సార్ ఫస్ట్ ఎంత ప్రేమ కొనింది సార్ నా దగ్గర. ఇది ఫస్ట్ ఎంత అనురాగంతో ఉండేదాన్ని తెలుసా సార్. నేనేమన్నా అన్ని రావుపుడుతున్నాను సార్. వినండి సార్ ఫస్ట్. చెప్పయ్యా చెప్పు. చూసారా మిమ్మల్ని కొడుతున్నాను. నన్ను ఎంత కొట్టాడో చూసాడా. ఇంతవరకు నేను కొట్టినా, ఇప్పుడు నన్ను కొడుతుంది. ఏం సార్ చువ్వు అంటే రక్తం వస్తుందా? కొంచెం వస్తుందా? వచ్చినట్టు అవుతుంది. ఇద్దరికి పెళ్లి చేసినప్పటి నుంచి చూసి మాకు కూడా ఏడొస్తుంది దానికి రక్తం. సార్ దీన్ని పెళ్లి చేసుకున్నాక మంద ఆపేసినాను, చికెన్ ఆపేసినా సార్ నేను. ఎప్పుడు ఆపాడో అడగండి సార్. గాంధీ జయంతి రోజు ఆపాడు. గాంధీ జయంతి రోజు ఆపితే ఆపడమే కదా సార్. ఒక్క రోజు కాదురా, ప్రతి రోజు తాగి వస్తావు. అది చెప్పు ఫస్ట్. తాగడమే సార్, ఇస్తాను డబ్బులు చెప్పు నాకేమన్నా. డబ్బులు ఎవరివైతే ఫస్ట్ అవన్నీ కాదు కానీ నైట్ నీలిమా ఇంటికి ఎందుకు వెళ్ళావు సార్? అదేమని తెలుసా, ఓ రోజు నీలిమా భర్తను చూసి చూసుకున్నాను సార్. రాత్రి ఒంటికి డోర్ కొట్టినా సార్. అదేం చెప్తున్నారు చూడండి సార్, చూడండి ఇదే ఇతను సార్. వాళ్ళ భర్తగా ఉన్నాడు, మీకేమైనా పడుతుంది. ఇంకా పుల్లలు పెడతారే సార్ మీరు. సార్ నమస్తే, మాట్లాడొచ్చా నేను? వీడు డైలీ మా చెల్లిని వచ్చి తాగి శుభ్రం కొడతాడు సార్. శుభ్రంగా కొట్ట, నేను సోప్ వేసి కొడతాను. నేను తాగుతూ కొడతాను చెప్పండి. పాపం వచ్చినప్పటికెళ్ళి ఒకటే కొడుతుందయ్యా. కొడతాడు సార్. సార్ మీరు చూసారా. ఒక్క నిమిషం సార్, తాగి కొడుతున్నా కదా. పెళ్ళి అయ్యే ముందు ఏం చెప్పా, మీ చెల్లెల పని ఈ కూడా వాళ్ళదని చెప్పా. అందుకే రోజు తాగొచ్చి కొడుతున్నా ఏక వాళ్తున్నామని. అంత మంచిది సార్ నేను. చూసారా సార్ ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు. పిల్లోని సార్ నేను. చూడు వాడు పిల్లోడా. ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలుసా సార్. మాది పిల్లలు లేదు ఇంతవరకు. సార్ పెళ్లికి ముందు ఏం చెప్పాడు తెలుసా వీడు? ఏం చెప్పాడు? కోర్టులోనే అని చెప్పాడు సార్. కోట్ల ఏం కోట్ సార్? నేను కోర్టుల బిజినెస్ పెట్టినా, అందుకే కోర్టులు ఉన్నాయని చెప్పిన. కోర్టులు ఉన్నాయి తప్ప సార్? కోర్టులు రావా? వాళ్ళకేదో పెద్ద పెద్ద నోట్లు వస్తానంటూ. అదే సార్ చెప్పింది. కోటిలో కోట్లు అమ్ముతాడంట. అది కోట్లు కూడా అదే కదా సార్, దాని వల్ల సంపాదించుకోవచ్చు మనం. ఒక జల్లెడకైతే ఎన్ని బొక్కలు ఉంటాయో ఈ స్టోర్ లో అన్ని బొక్కలు కనబడుతున్నా. ముందు ఏమన్నా బియ్యం ఏమన్నా ఇస్తా అన్నారు మీరు? జల్లెడు గురించి చెప్తాను. ఏం భాష అనేది? ఈ పక్క పెట్టండి. వెళ్ళిపోయింది. సగం వెళ్ళిపోయింది, అందుకే మూసారు ఇది.
ఈ ప్రోగ్రామ్ లో ఇంతవరకు మీరు చూసారు ఈ సన్నివేశాలను ఇంకా ముందర ఏం జరుగుతుంది అని ఆతృతతో ఎదురు చూస్తున్నారు కదా. అయితే ఈ ప్రోగ్రామ్ చిన్న విరామం, చిటికలో వచ్చేస్తా. చిటికా వచ్చినావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చేది నువ్వు? బాబు టచ్ అప్ రామా. బ్రేకే కదా? ఆ బ్రేకే సార్ మా భార్యతో మాడుకుంటా సార్. ఏం చెప్తున్నా అడ్డం పక్క యాంకర్ నయ్యా. షో స్టార్ట్ అని చూద్దాంలే, షో స్టార్ట్ అని చూద్దాంలే. నాకు ఈ ఫెస్ట్ ఉంది ఈడ. ఏం బాబు తిన్నారలేదు మీరు? యా ఇంతకంటే తగ్గదు, పట్టు వచ్చింది. షూ బాగానే వస్తుంది కదా? కొట్టుకుందాం వాళ్ళ ఇంటికి. అబ్బో, నా రేటింగ్ గురించి ఆలోచిస్తారా మీరు? మీకు ఆహా. నాకు ఈ ఫెసిలిటీ ఆఫర్ నాకు తెలియదు ముందే వచ్చినప్పుడు. సరే మీరు మమ్మల్ని వాడుకున్నారు, మేము మిమ్మల్ని వాడుకుంటాం. ఆహా. వాడమైతే పక్కా. లేదు లేదు, ఈ ప్రోగ్రామ్ నేను వచ్చానా లేక మీరు నా కోసం మీరు వచ్చారా? సార్ ముందు రెడీ కానీ షార్ట్ రెడీ అవుతుంది. కమాన్ కమాన్, రెడీ రెడీ, షార్ట్ రెడీ, కమాన్. అబ్బో, ఇదంతా కమల్ హాసన్లే. సరే ఇదంతా వదిలేయండి. నువ్వు మీ ఆయన కోసం పూజలు ఏదైనా కార్యక్రమాలు దానాలు చేసినావా? సార్ నేను మా ఆయన కోసం ఉపవాసాలు చేశాను సార్. అబ్బా సార్, ఉపవాసం. నేనేం తక్కువ. నేను ఉషాత్ ఏమైనా సావాసం చెప్తానా? ఉషాత్ ఏమైనా సావాసం చెప్తానా? నేను ఉపవాసం చేశాను దీనికోసము. ఎప్పుడు ఉపవాసం చేశాడు అడగండి సార్. ఇప్పుడే కూరగాయలు దాన్నప్పుడు సరుకులు ఇంట్లో దాన్ని సరుకులు లేనప్పుడు పైసలు లేనప్పుడు ఆహా, చేశాడు. ఆ, ఆ. సార్ ఇస్తాను సార్. అది బ్యూటీ పార్లర్ కి దీని మకానికి బ్యూటీ పార్లర్ అంటాం. వీడి వల్ల నేను కలహాలలోకి వెళ్ళిపోతున్నాను సార్. కలహాలు. సార్ దీని వల్ల నేను దీన్ని చూసి ఆలహాలకి వెళ్ళి తాగి మర్చిపోతున్నా సార్ దీన్ని ప్రాబ్లమ్స్ అని. ఆహా. చూసారా సార్, చూసారా? రోజు అదే పని. సార్ వచ్చి కొట్టాం సార్. ఇది ఎలిమినేట్ చేస్తారు. ఎందుకనగా మీ ఇద్దరు చూడండి సార్, వీళ్ళిద్దరిని చూసి నేను మాత్రం నైట్ అయితే ఫుల్ చేస్తారు సార్. వదిలేస్తా సార్. ఈడ ఎలిమినేట్ చేసేది నేనయ్యా. వాళ్ళన్నా తాగొచ్చు, నేను తాగకూడదా సార్? అన్నయ్య వచ్చి తాగి కొట్టాడు కదా సార్. ఓ. వీడు కొట్టుతాడు. దీని మకాన్ నేను ఎక్కువ సార్. ఊరికే ఇచ్చి చేశాడు దీనికి. ఈడ ఎలిమినేట్ చేసింది నేనయ్యా. నన్ను ఎలిమినేట్ చేస్తారన్నా మీరు? కూర్చో సార్. కూర్చో. సార్ నువ్వు ఛే, ఈ జీవితానికి వీళ్ళు యాంకర్ అన్న ఇజ్జత్ కూడా ఇస్తలేరు రా బయలు. మీరు యాంకర్ నువ్వు చెప్పారు సార్. ఏదో అడిగితే ఇచ్చా క్యారెక్టర్. సార్ పెళ్ళైన కొత్తలో అలా చార్మినార్కి వెళ్ళాం సార్. వెళ్తే పైన ఏమన్నా తెలుసా వీడు? ఏమన్నాడు? మీ చెల్లిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు సార్. కానీ ఇప్పుడు రోజు రాత్రి కొట్టుకుంటూనే ఉన్నారు సార్. సార్ ఏముంది సార్, పూల పెట్టి చూసుకున్నాడు కదా. పూల బండ్లు ఆమె కూర్చోబెట్టినా పూలు అమ్ముకుంటున్నా. నేనైతే ఎంత పొంగిపోయినా తెలుసా సార్. చెల్లి సూపర్ అనుకున్నాను సార్. పూలలో పెట్టుకోవడం అంటే పూలు అమ్ముతూ కూడా పెట్టుకోవచ్చు సార్ మనం. తెలుసు కదా పూలు అమ్మినా ఎప్పుడన్నా. నాకు అలవాట్లేదు. అలా ఇది టంటాడు. వాసన చూసా లేదా? నా గురించి ఎందుకు లేదు స్వామి. అంటా సార్ మల్లెపూలు అంట చూడు మీ అన్న. మెన్న ఎటాటోడు చూడు. నీతో సాహసం చేసి ఇలా అయ్యాడు. చూడు మళ్ళా నా ఇంటికి వస్తాను. మరి మొత్తం నీ వల్లే కదా. ఆయన చేసాడు చెప్పవా నువ్వు? అవి నాకు తెలియదు కదా. చెప్తున్నా బావా. అంటే ఇక్కడ నాకు మా చెల్లికి కూడా నువ్వు మా ఇద్దరు పెట్టచ్చు కానీ నీకు పెట్టచ్చా? నువ్వు నమ్ముతున్నావా? అన్ని ఎలాంటి తెలియదా నీకు? నెంబర్ డిలీట్ చేస్తా. ఇంటికి వచ్చే అవన్నీ ఎందుకు బావగారు? సార్ నేను వీడిని నమ్మొచ్చాను సార్. సార్ నేనేమైనా తుంగొచ్చానా? నేను దీన్ని నమ్మొచ్చా సార్? బాగుంటుంది జీవితం. నువ్వు నా జీవితం మొత్తాన్ని తుమ్మేసావు. ఆగా ఏంటి? వేస్ట్ వెళ్ళిపోతుంది. చూసారా సార్ మన సోకులు?
చూస్తున్నా అన్ని చూస్తున్నా. సార్ బ్యూటీ పార్లర్ కి ఎంత అయిపోయి చేస్తుంది సార్ ఇది లక్షలు అయిపోయింది సార్ దీనికి. ఫస్ట్ 1,00,000 సంపాదిస్తాడు అడగండి సార్. సార్ అది వచ్చి నేను సంపాదించాను సార్. ఏం సంపాదించాను సార్? కట్నం వచ్చింది. కట్నం ఇవ్వాలంగా 3 లక్షలు డబ్బులు ఇవ్వాలి వాళ్ళు. కట్నం ఇంకా ఇయ్యాలా? ఇంకా ఇవ్వాలా? స్టైల్ కొడుతున్నాం బ్యాగ్ నీకు 3 లక్షలు అసలు ఎవరు ఇస్తారు? నన్ను ఇచ్చుడే ఎక్కువ. తీసుకొని మందవుతా చూసారా సార్, తాగబోతు సార్, పచ్చి తాగబోతు. అనిపిస్తుంది సిచ్యువేషన్. పచ్చి తాగాను సార్ నేను. నీళ్ళు పోసుకుని తాగుతా. ఈ ఫెసిలిటీ కూడా ఉందా? నాకు తెలియదు, అన్ని తెలుసు సార్ అతనికి. అంత నాలెడ్జ్. వాడు నన్ను నాగార్జున సాగర్ తీసుకుపోమంటే ఎక్కడికి తీసుకెళ్లాడో తెలుసా సార్? సార్ నేను తీసుకెళ్ళా సార్. దానికి ఏం చూపెట్టాడో తెలుసా సార్? మా పక్కింటి నాగార్జున గారిని మరియు సాగర్ గారిని చూపించి ఇదే నాగార్జున సాగర్ అని అన్నాడు. సార్ నాగార్జున సార్ అడిగింది, వాళ్ళని చూపించా సరిపోయింది కదా. నేను అన్నది నాగార్జున సాగర్ వాళ్ళని కాదు. నువ్వు సస్తా వెంటనే దాంట్లో. నేను చావడానికి కాదు, నిన్ను తోసి చంపడానికి. ఈత కూడా రాదు నాకు. ఈత రాదు నేర్పిస్తావా? ఇది ఈత రాదా? పెళ్లికి ముందు నన్ను రాకుమారిలా చూసుకుంటానన్నాడు సార్. దాన్ని ఎందుకు చూసుకోవాలి? రాకుమారిలా చూసుకుంటా దాన్ని. పక్కింటి కుమారిని రాకుమారిలా చూసుకుంటాడు సార్, నన్ను కాదు. అదేమని సార్? కుమార్ని చూసుకోమనింది, అందుకే కుమార్ని చూసుకుంటున్నా. ఆమె లేనప్పుడు రాకుమారి అంటే సపోర్ట్ చేస్తాను చూడు. మీరు కూడా లేదు వాడు చేసుకుంటున్నా అంత. ఏంటి అమ్మాయి విషయం? నేను ఎంట్రీ కాను, నాకు సంబంధం లేదు. సార్ మీరంతా కలపాలనుకున్నా మేము విడిపోవాలనుకుంటాం సార్. విడిపోవాలి సార్. అసలు వద్దు సార్. కాదు, మనం కలిపేదానికి పిలిచావా, కొట్టుకునేదాన్ని పిలిచావు నువ్వు? రేటింగ్ కోసం పిలిపించావు నువ్వు. ఎన్ని కొట్టాను ఫస్ట్? నువ్వు ఫేమస్ అయిపోయినాక ఫుల్ వ్యూస్ వచ్చేసాయి. ఫేమస్ అయిపోయినా మీరు ఫేమస్ కనుక చెప్పొచ్చిండ్రా. మిలియన్స్ వచ్చాయి. నిజంగా మనం ఇన్ని రోజులు ఫేమస్ అవ్వాలా. ఈ కంకరబండి షోకి వచ్చి ఫేమస్ అయిపోయినావు. థ్యాంక్స్ సార్. సారీ ఏమని అనుకోదండి, కొట్టింటే. ఫేమస్ అంతేనా? అయితే కొత్త షోలు పిలుతారే మనల్ని. పిలుస్తారు. విషయం తెలుసా, మా కాలనీలో మేము బెస్ట్ కపుల్. ఇంతవరకు గొడవే రాలేదు. అందరూ ఏదో చిన్న వీడియోలు ఫేమస్ అవుతున్నారు, మేము గొడవ పడి ఫేమస్ అవుతున్నాం. మీ ఛానల్లో మీరే బక్రాగా నిలిచారు. ఓకే, సో ఇదంతా మా ఫ్యామిలీ, బెస్ట్ ఫ్యామిలీ. ఓకేనా? థ్యాంక్ యూ బాబా. బెస్ట్ ఫ్యామిలీ నిన్ను వాడుకున్నాం అంతే. ఇంతేం పని ఉంది లేదు కదా. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. మీకు విషయం చెప్పాలి. వచ్చేయండి అందరూ. ప్రపంచంలో ఎవరి జోలికైనా వెళ్ళొచ్చు, ఎవరి విషయంకైనా వెళ్ళొచ్చు. భార్య భర్తల విషయంకి వెళ్తే మాత్రం నలిపేస్తారు. ఓకేనా? దాన్ని బట్టి నెక్స్ట్ ఏమో ఇటువంటి సోల్ ప్లాన్ మంచి చేయండి. ఓకేనా? ఎలాగైతేనేమి నా వల్ల అయితే ఇద్దరు కలిసింది కదా, చాలా హ్యాపీ. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఎంతగానో ఎంటర్టైన్ చేశారు. ఇలాగే ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు 95 న్యూస్ తగ్గేదేలే. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.